ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదు, ఆ మాటకు కూడా విలువ లేదు. ఆయన పాత్రుడు కొడుకు ఏడా హైదరాబాద్లో అంటే పోయినారు, చేసినారు. మేము దొంగోళ్ళే వాళ్ళు. అర్ధరాత్రి పెట్టి తలుపాలు కొట్టి చేయాల్సిన పని ఏముంది? మీ వరకు మేము దొంగోళ్ళమే. మా ఇంటికి వచ్చారు 4 గంటలకు వచ్చారు, మేమేమనలేదే. అడిగినాం రావాలంటే రాను. ఇప్పుడు ఏమన్నా 59 కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే 2.5 సంవత్సరం తర్వాత న్యాయం జరుగుతుంది. అంత లోపల మొత్తం పోయినా కానీ గట్టిగానే ఉన్నాం. రేపు నాకు 70 ఏళ్ళు, ఈడ కాకపోతే ఇంకోసారి పోతా. అప్పటికే నేను హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, అక్కడ బస్సు బాంబే, సిరిది అన్నీ తిప్పినోన్ని. ఈడ కాకపోతే ఆ స్టేట్కి పోతా. నా గురించి ఇష్ట పెట్టండి. నేను నిజంగా మీ గురించి బాధపడుతున్నా. దయచేసి మీ ఆల్ యంగ్, నా మనవాళ్ళు, నా మా కొడుకులు కూడా ఆలోచనలు. మనవాళ్ళు అంటే మీ పిల్లలు, మీరు కూడా మనవాళ్ళే రా. ఇంకా మీకు అంత వయసు రాలే, 28, 30లో ఉన్నారు పాపం మీరు. నాకు 70 ఏళ్ళు, ఇంకా మీరు 40 ఏళ్ళు బతకాలి. ఈ రాజ్యంలో బతకగలరా? మేము స్పీచ్ ఇచ్చేది కాదు, మీరందరూ ఆలోచించే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏమీ కాదు, పోయినాడు ఈ బుద్ధి లంచ్ మోషన్లో వస్తాడు పోతాడు. ఇవన్నీ భయభ్రాంతులు చేశాను కంటే ఎవడు మాట్లాడితే వాడిని మెడతో కొట్టు, జైలుకి. ఏం రూల్ లేదా, రెగ్యులేషన్ లేదా? ఈరోజు జడ్జిమెంట్ ఏమి ఇస్తారు హైకోర్టులో? ఏంటో మేము ఇచ్చేసినాం కదా అమరావతి, ఏంది మళ్ళీ ఇదేంది పొద్దునూకులు అంటారు. వదిలిపెట్టారా? నేను చెప్తాను, ప్రజలకు చెప్తానా, నేనేదో యుద్ధం చేయమని అది కాదు. మీ యొక్క ఫ్రీడమ్ని హరిస్తుంది. ఇప్పుడు అయిన పాత్రుడు ఏమవుతాడు? పోయినాడు లోపలికి, ఏమవుతుంది? వస్తాడు. నేను పోలే 120 రోజులు. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, 59 తెచ్చి చూపి 59 కేసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. నేనేం భయపడలేదే. ఈడీకి పోయినాను, నేను భయపడలేదు. ఏం చెప్పిన ఈడీలో? మీ వాళ్ళందరూ వచ్చినారు, అడిగితే ఏం చెప్పినా? ఎస్, ఈడీ ఈజ్ ద ప్లేస్. నేను ఎక్కడ ప్రూవ్ చేసుకుంటున్న దానికి ఈడీ ఒక వేదిక. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను, చేయమను. ఆ రోజు జైలుకి వేసేదానికి ఏదో గబగబా రాసినారు. ఈ ముందు ఛార్జ్ షీట్లో ఏం తెలుసా? పోలీస్ కేసు అంటే మీకు తెలుసా ఏందో? పోలీస్ కేసు అంటే ఆ ముందు రాసేస్తారు, ఈ ముందు దానికంతా జవాబు చెప్పాలా, మేము క్వశ్చన్లు అడుగుతాం. ఈడీ కేసు అంటే వాడు ఇదైతే వాడు క్వశ్చన్ వేస్తే మేము జవాబు చెప్పాలా? ఎంత అన్యాయము! భరిస్తాం, ఇంకా భరిస్తాం. ఎవరికోసరం? మా పిల్లల కోసం. 70 ఏళ్ళు ఏమవసరం అండి? హాయిగా జరుకోవచ్చు హైదరాబాద్లో, బెంగళూరులో. అది కాదు, పద్ధతి కాదు. ఎవరొకరు ఫైట్ చేయాలి కదా. అదే పాపం ఆయన పాత్రుడు, ఆయన కొడుకు చేసినాం. సరే, తప్పు చేసినాం. ఏంటి రాత్రిపూట వచ్చి తోసుకుంటా మనుషులు తాగి వచ్చినారని ఆయన చెప్తాను భార్య. జాగ్రత్త పడండి. ఎవరు? ప్రజలు. అంటే అలాంటి వాళ్ళన్నీ వేధిస్తే కామన్ మ్యాన్ ఏమవుతాడు? భయపడతాడు. కానీ లేండి, మీకు ఇష్టం ఉంటే మీరు దీని గురించి మేమేం ప్రాపకాండ చేయాల్సిన పని ఏం లేదు. ఏమైంది? లంచ్ మోషన్లో వస్తాడు, లేదంటే ఇంకో 10 రోజులు ఉంటాడు, లేదంటే 20 రోజులు ఉంటాడు, లేదంటే 30 రోజులు ఉంటాడు. ఏమవుతుంది? ఎవరి కోసం ఫైట్ చేస్తారు? పబ్లిక్ కోసం ఫైట్ చేస్తారు, మీకోసం ఫైట్ చేస్తున్నారు. మీరు ఉన్నారు, ఏం చేసుకుంటాం? ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏదో పేపర్లు పట్టుకోండి. లేదు, ఇంకా మీరు నిజం అనేది మీరు బయటకు తెచ్చుకుంటే మీరంతా బతుకుతారు. ఈరోజు మీకు చెప్తాను, దయచేసి చెప్తాను. లేదు చెప్తా, ఈసారికి వ్యవసాయం సరిగా లేదు. వ్యవసాయదారుడు డబ్బులు బయటకు వస్తానే అయన్న పాత్రుల విషయంలో ఏమీ కాదు. ఏమవుతుంది? నేను పోయి రాలే 125 రోజుల్లో. ఏమైంది? నాకు దిట్టంగా కూర్చున్నానే, భయపడలేదే. అందరు మా మాదిరి ఉన్నారా? నేను అన్ని విధాలు బాగున్నా, అన్ని విధాల సౌండ్. నాకు బస్సులు తిప్పేది, లారీలు తిప్పేది, అదేమో వెనతో పెట్టిన విద్య ఏమంటారు చూడు, అది
ఏం ఈడ కాకపోతే ఏం నేను తాడిపత్రిలోని కాదు, ఈడే తిప్పాలి ఈడే అని చెప్పి ఆడ తిప్పండి ఆడ తిప్పుతా. యుఎస్లో కూడా నా కొడుకు లాజిస్టిక్స్ ఉంది, చిన్నగా పెట్టినాం, తొందర ఏం లేదు. బాధపడతాను మీ అందరి కోసం. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఏంది కాదు, 10 నిమిషాల్లో బయటకు వస్తాడు, లేదంటే 20 రోజులు ఉంటాడు, లేదా 30 రోజులు ఉంటాడు. ఎవరి కోసం వాళ్ళంతా కష్టపడతారు? మీకోసరం దయచేసి ఆలోచించండి. అంటే రేపు మీ ఇంట్లో మీ లోగో కూడా ఇది లేదు. నిన్నేం చేస్తాడో ఒకడు మున్సిపాలిటీ షాపుకి స్టిక్కర్ వేస్తాడా, స్టిక్కర్ వేసి నంబర్లు వేస్తాడా? చూపియాలనా? మీకు నిజంగా తెలియదు ఎవరికి? ఎంత దౌర్జన్యమయ్యా! ఫోన్ చేసి ఆ నంబర్ ఫోన్ చేస్తారంటే 40,000 బాడీ గంట 2 లక్షలు ఇదంట. ఎక్కడికి పోతుంది? ఎక్కడ పోతుంది? తెలిసినట్లేదే. మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా చెప్పండి దయచేసి. నిజంగా తెలుసా తెలియదు చెప్పండి. తెలుసు అంటే మీరు ఏం చేస్తున్నారు? అంత అన్యాయమా? ఎవరిది అది షాపు? మీది 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 అంటే మున్సిపాలిటీ అంటే మీరు. ఇంత అన్యాయం జరుగుతుంది. బయటికి రండి దయచేసి. మా కోసం రావద్దండి, మీకోసం రండి. లోపలైతే ఏమీ కదా అయిన పాత్రుడికి మంచోడు, ఇప్పుడు నుంచి కాదు ఎప్పుడో ఉన్నాడు. కానీ మినిస్టర్ కూడా మనకు అప్పుడు ఆ కాలానికే. ఏం చేసినారు? కాలువ మీద ఇది కట్టినారా? ఓహో, కడితే పలగొట్టినావు అప్పుడు గోడ, కేసు పెట్టు, వద్దండిరా. భద్రం, నేను దీని మూలంగా చెప్తాను, అయ్యా పబ్లిక్ బీ కేర్ఫుల్ ప్లీజ్. మీరు కాపాడుకోండి. రైట్ అమ్మా. లేదు బాగాలేదు పరిస్థితి, ప్రతి ఒక్కరూ మీదిగా ఫీల్ అయ్యి బయటకు వచ్చి కాపాడుకోండి. మమ్మల్ని ఒకవేళ మళ్ళీ వేయచ్చు లోపలికి, ఏం కాదు, మేము పోతాం వస్తాం, ఏం కాదు. ఏదో దేవుడు ఇచ్చినాడు, బాగానే తెలివి ఇచ్చినాడు, ప్రపంచం చూసినాం, తొందర ఏం లేదు. ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ ఆల్ ప్లీజ్. యంగ్ పీపుల్, దౌర్జన్యానికి ఒక హద్దు ఉంటుంది. మామూలుగా ఏమంటారు, పిల్లిని రూమ్లో వేసి కొడితే తిరగబడుతుంది, పిల్లి అయినా తిరగబడుతుంది అంటారు. రావాల్సిందే దయచేసి అందరూ బయటికి. నేను మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు మూలంగా అందరికీ చెప్తున్నా, అదర్వైజ్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బ్యాడ్. నాకు 70, మీకు ఇంకా 40 ఏళ్ళు బతకాలి స్వేచ్ఛగా. లేదు, అయిన పాత్రని వేసిన దానికి నేనేం పెద్ద బాధపడడంలే, నేను లోపలికి పోయాను నేనేం బాధపడడంలే, ఏమీ కాదు. ఆ రోజు ఇండిపెండెన్స్ కోసం ఎంత కష్టపడినారో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చింది, దాపరించింది. మీకు, మాకు కాదు, 70 ఏళ్ళకి కాదు, అయ్యన్న పాత్రుడికి కాదు, చంద్రబాబు నాయుడుకి కాదు, మీకు, మా పిల్లోళ్ళకి. రైట్ అమ్మా. చాలా దీనికైతే నేనైతే ఐఎమ్ వెరీ మచ్ అగ్నెస్ట్. తొందర ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ. ఈ రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదు, ఆ మాటకు కూడా విలువ లేదు. అయ్యన్న పాత్రుడు కొడుకు ఏడో హైదరాబాద్లో అంటే పోయినారు, చేసినారు. మేము దొంగోళ్ళే వాళ్ళు. అర్ధరాత్రి పెట్టి తలుపాలు కొట్టి చేయాల్సిన పని ఏముంది? మీ వరకు మేము దొంగోళ్ళమే. మా ఇంటికి వచ్చారు, 4 గంటలకు వచ్చారు, మేమేమనలేదే. అడిగినాం, రావాలంటే రానా. ఇప్పుడు ఏమన్నా 59 కేసులు ఉన్నాయి, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే 2.5 సంవత్సరం తర్వాత న్యాయం జరుగుతుంది. అంత లోపల మొత్తం పోయినాకనే గట్టిగానే ఉన్నాం. రేపు నాకు 70 ఏళ్ళు, ఈడ కాకపోతే ఇంకోసారి పోతా. అప్పటికే నేను హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, అక్కడ బస్సు, బాంబే, సిరిది అన్నీ తిప్పినోడిని. ఈడ కాకపోతే ఆ స్టేట్కి పోతా. నా గురించి ఇష్ట పెట్టండి. నేను నిజంగా మీ గురించి బాధపడుతున్నా. దయచేసి మీ ఆల్ యంగ్, నా మనవాళ్ళు, మా కొడుకులు కూడా ఆలోచనలు. మనవాళ్ళు అంటే మీ పిల్లలు, మీరు కూడా మనవాళ్ళేరా, ఇంకా మీకు అంత వయసు రాలే.
28, 30లో ఉన్నారు పాపం మీరు. నాకు 70 ఏళ్ళు, ఇంకా మీరు 40 ఏళ్ళు బతకాలి. ఈ రాజ్యంలో బతకగలరా? మేము స్పీచ్ ఇచ్చేది కాదు, మీరందరూ ఆలోచించే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏమీ కాదు, పోయినాడు ఈ బుద్ధి లంచ్ మోషన్లో వస్తాడు పోతాడు. ఇవన్నీ భయభ్రాంతులు చేశాను కంటే ఎవడు మాట్లాడితే వాడిని మెడతో కొట్టు, జైలుకి. ఏం రూల్ లేదా, రెగ్యులేషన్ లేదా? ఈరోజు జడ్జిమెంట్ ఏమి ఇస్తారు హైకోర్టులో? ఏంటో మేము ఇచ్చేసినాం కదా అమరావతి, ఏంది మళ్ళీ ఇదేంది పొద్దునూకులు అంటారు. వదిలిపెట్టారా? నేను చెప్తాను, ప్రజలకు చెప్తానా, ఏదో నేనేదో యుద్ధం చేయమని అది కాదు. మీ యొక్క ఫ్రీడమ్ని హరిస్తుంది ఇప్పుడు. అయిన భద్రుడు ఏమవుతాడో పోయినాడు లోపలికి, ఏమైతే పోతాడు వస్తాడు. నేను పోలే 120 రోజులు. ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు 59, తెచ్చి చూపి 59 కేసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. నేనేం భయపడలేదే, ఈడీకి పోయినాను, నేను భయపడలేదు. ఏం చెప్పిన ఈడీలో మీ వాళ్ళందరూ వచ్చినారని అడిగితే ఏం చెప్పినా, ఎస్ ఈడీ ఈజ్ ద ప్లేస్. నేను ఎక్కడ ప్రూవ్ చేసుకుంటున్న దానికి ఈడీ ఒక వేదిక. ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాను చేయమను. ఆ రోజు జైలుకి వేసేదానికి ఏదో గబగబా రాసినారు. ఈ పొద్దు ఛార్జ్షీట్లో ఏం తెలుసా? పోలీస్ కేసు అంటే మీకు తెలుసా ఏందో? పోలీస్ కేసు అంటే ఆ పొద్దు రాసేస్తారు, ఈ పొద్దు దానికంతా జవాబు చెప్పాలా, మేము క్వశ్చన్లు అడుగుతాం. ఈడీ కేసు అంటే వాడు ఇదైతే మేము వాడు క్వశ్చన్ వేస్తే మేము జవాబు చెప్పాలా? ఎంత అన్యాయము! భరిస్తాం, ఇంకా భరిస్తాం, ఇంకా భరిస్తాం. ఎవరికోసరం? మా పిల్లల కోసం. 70 ఏళ్ళు ఏమవసరం అంటే హాయిగా జరుకోవచ్చు హైదరాబాద్లో, బెంగళూరులో. అది కాదు, పద్ధతి కాదు. ఎవరొకరు ఫైట్ చేయాలి కదా. అదే పాపం ఆయన పాత్రుడు ఆయన కొడుకు చేసినాం. సరే తప్పు చేసినాం, ఏంటి రాత్రిపూట వచ్చి తోసుకుంటా మనుషులు తాగి వచ్చినారని ఆయమ్మ చెప్తాను భార్య. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఎవరు? ప్రజలు. అంటే అలాంటి వాళ్ళన్నీ వేధిస్తే కామన్ మ్యాన్ ఏమవుతాడు? భయపడతాడు. కానీ లేండి, మీకు ఇష్టం ఉంటే మీరు దీని గురించి మేమేం ప్రాపకాండ చేయాల్సిన పని ఏం లేదు. ఏమైంది లంచ్ మోషన్లో వస్తాడు, లేదంటే ఇంకో 10 రోజులు ఉంటాడు, లేదంటే 20 రోజులు ఉంటాడు, లేదంటే 30 రోజులు ఉంటాడు. ఏమవుతుంది? ఎవరి కోసం ఫైట్ చేస్తారు? పబ్లిక్ కోసం ఫైట్ చేస్తారు, మీకోసం ఫైట్ చేస్తున్నారు. మీరు ఉన్నారు, ఏం చేసుకుంటాం? ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏదో పేపర్లు పట్టుకోండి, లేదు ఇంకా మీరు నిజం అనేది మీరు బయటకు తెచ్చుకుంటే మీరంతా బతుకుతారు. ఈరోజు మీకు చెప్తాను, దయచేసి చెప్తాను. లేదు చెప్తా, ఈసారికి వ్యవసాయం సరిగా లేదు. వ్యవసాయదారుడు డబ్బులు బయటకు వస్తానే అయన్న పాత్రల విషయంలో ఏమీ కాదు. ఏమవుతుంది? నేను పోయి రాలే 125 రోజుల్లో. ఏమైంది? నాకు దిట్టంగా కూర్చున్నానే, భయపడలేదే. అందరు మా మాదిరి ఉన్నారా? నేను అన్ని విధాలు బాగున్నా, అన్ని విధాల సౌండ్. నాకు బస్సులు తిప్పేది, లారీలు తిప్పేది, అదేమో వెనతో పెట్టిన విద్య ఏమంటారు చూడు, అది ఈడ కాకపోతే ఏం నేను తాడిపత్రిలోని కాదు, ఈడే తిప్పాలి ఈడే అని చెప్పి ఆడ తిప్పండి ఆడ తిప్పుతా. యూఎస్లో కూడా నా కొడుకు లాజిస్టిక్స్ ఉంది, చిన్నగా పెట్టినాం, తొందర ఏం లేదు. బాధపడతాను మీ అందరి కోసం. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఏంది కాదు, 10 నిమిషాల్లో బయటకు వస్తాడు, లేదంటే 20 రోజులు ఉంటాడు, లేదా 30 రోజులు ఉంటాడు. ఎవరికోసం వాళ్ళంతా కష్టపడతారు? మీకోసరం. దయచేసి ఆలోచించండి. అంటే రేపు మీ ఇంట్లో మీ లోగో కూడా ఇది లేదు. నిన్నేం చేస్తాడో ఒకడు మున్సిపాలిటీ షాపుకి స్టిక్కర్ వేస్తాడా, స్టిక్కర్ వేసి నంబర్లు వేస్తాడా? చూపియాలనా? మీకు నిజంగా తెలియదు ఎవరికి? ఎంత దౌర్జన్యమయ్యా! ఫోన్ చేసి ఆ నంబర్ ఫోన్ ఎంతరంటే 40,000 బాడీ గంట 2 లక్షలు ఇదంట. ఎక్కడికి పోతుంది? ఎక్కడ పోతుంది? తెలిసినట్లేదే. మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా చెప్పండి దయచేసి. నిజంగా తెలుసా తెలియదు చెప్పండి. తెలుసు అంటే మీరు ఏం చేస్తున్నారు? అంత అన్యాయమా? ఎవరిది అది షాపు? మీది మీది మీది
మీదంటే మున్సిపాలిటీ అంటే మీరు. ఇంత అన్యాయం జరుగుతుందే, బయటికి రండి దయచేసి. మా కోసం రావద్దండి, మీకోసం రండి. లోపలైతే ఏమీ కదా అయిన పాత్రుడికి మంచోడు, ఇప్పుడు నుంచి కాదు ఎప్పుడో ఉన్నాడు. ఆయన మినిస్టర్ కూడా మనకు అప్పుడు ఆ కాలానికే. ఏం చేసినారు? కాలువ మీద ఇది కట్టినారా? ఓహో, కడితే పలగొట్టినా పొద్దు గోడ, కేసు పెట్టు, వద్దండిరా. భద్రం, నేను దీని మూలంగా చెప్తాను, అయ్యా పబ్లిక్ బీ కేర్ఫుల్ ప్లీజ్. మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రైట్ అమ్మా, లేదు బాగాలేదు పరిస్థితి, ప్రతి ఒక్కరూ మీదిగా ఫీల్ అయ్యి బయటకు వచ్చి కాపాడుకోండి. మమ్మల్ని ఒకవేళ మళ్ళీ వేయచ్చు లోపలికి, ఏం కాదు, మేము పోతాం వస్తాం, ఏం కాదు. ఏదో దేవుడు ఇచ్చినాడు, బాగానే తెలివి ఇచ్చినాడు, ప్రపంచం చూసినాం, తొందర ఏం లేదు. ఐఎమ్ వరీడ్ అబౌట్ యూ ఆల్ ప్లీజ్. యంగ్ పీపుల్, దౌర్జన్యానికి ఒక హద్దు ఉంటుంది. మామూలుగా ఏమంటారు, పిల్లిని రూమ్లో వేసి కొడితే తిరగబడుతుంది, పిల్లి అయినా తిరగబడుతుంది అంటారు. రావాల్సిందే దయచేసి అందరూ బయటికి. నేను మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు భూకంగా అందరికీ చెప్తున్నా, అదర్వైజ్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ బ్యాడ్. నాకు 70, మీకు ఇంకా 40 ఏళ్ళు బతకాలి స్వేచ్ఛగా. లేదు, అయినా పాత్రుడిని వేసిన దానికి నేనేం పెద్ద బాధపడడంలే, నేను లోపలికి పోయాను నేనేం బాధపడడంలే, ఏమీ కాదు. ఆ రోజు ఇండిపెండెన్స్ కోసం ఎంత కష్టపడినారో ఆ పరిస్థితి మళ్ళీ వచ్చింది, దాపరించింది మీకు, మాకు కాదు. 70 ఏళ్ళలోనికి కాదు, అయ్యన్న పాత్రుడికి కాదు, చంద్రబాబు నాయుడుకి కాదు, మీకు, మా పిల్లోళ్ళకి. రైట్ అమ్మా, చాలా దీనికి అయితే నేనైతే ఐఎమ్ వెరీ మచ్ అగ్నెస్ట్, తొందర ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ.